తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు బాయ్, వస్తున్నాడు. It's laughing time. అందరికీ నమస్కారం. నేను మీ ఆర్పి. నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని నేను ఇప్పుడు ఒక విషయం గురించి చర్చించాలనుకుంటున్నాను. అదేంటంటే ఒక 2 రోజుల క్రితం శ్యామల అని మీకు తెలిసి ఉంటుంది, ఒక యాంకర్. అది నేనే తనకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించడం జరిగింది. మళ్ళీ ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. అంతకుముందు కూడా ఆవిడ చంద్రబాబు గారిని వాళ్ళని వీళ్ళని చాలా విమర్శించింది. 11 సీట్లకే జనాలు వాళ్ళని అటర్ఫ్లాప్ చేసే ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? మళ్ళీ భయపడిపోయి తట్టుకోలేక ఆ గారు అని సంబోధిస్తూ భయపడి వెళ్ళిపోయింది. మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీసుకొచ్చామండి, మళ్ళీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించేసరికి నీ వెనకాల మేమున్నా రాసుకోమంటావా? రాసుకోరా, ఫుల్గా రాయమంటావా అన్న? కుమ్మే అన్నా నీ అసంటోళ్ళ వెనక పోతుంటే అసలు మనం ఆగవన్నా. వెనక ముందు చూసుకోకుండా ఒళ్ళంతా ఊగిపోతూ ఆడదాని విన నువ్వు ఏదో తన్మయత్వంతో ఏదో ప్రపంచం మొత్తం ఆమె శాసిస్తున్నట్టుగా ఒక్కసారిగా మా నాయకుడు చంద్రబాబు గారిని, వాళ్ళ తనయుడు లోకేష్ బాబు గారిని కూడా పిల్లికి కూడా ఎప్పుడు బిచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు చెప్తున్నావు? పిల్లికి బిచ్చం పెట్టరు, వాళ్ళు ఏం చేశారో చెప్పండి, వాళ్ళు ఇంతవరకు ప్రజలకు ఏమీ చేయలేదని కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసింది. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? చాలా అలర్ట్ గా ఉంటాను. అలాంటిది ఆవిడ ఒక్కసారిగా మాట మాట్లాడేసరికి నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? కాబట్టి చంద్రబాబు గారు ఏమీ చెయ్యలేదు అన్నటువంటి ఈ చిల్లర శ్యామలాకి, ఇప్పుడు నువ్వు ఏమన్నా ఈ చిల్లర శ్యామలాకి మిస్టర్, నిన్ను మొదటి నుంచి చూస్తున్నాను, నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు. ఐ వాంట్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ కావాలా? చచ్చిపో. ఏదైతే డబ్బులు కమ్ముడు పోయి ఏదో పదవిని అడ్డు పెట్టుకొని ఈ విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ ఓల్ మొత్తం తెలుసు. ఆ చిల్లర శ్యామలకి నేను స్ట్రైట్ గా ఒకే క్వశ్చన్ అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి అభివృద్ధి చేయలేదా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఎలాంటి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేదా? ఆయన పిల్లికి కూడా బిచ్చం పెట్టలేదన్న ఈ పిల్ల ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. శ్యామల నేను డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నా. అంటే అది లోకేష్ గారు సన్నాయి నొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అద్దం కాని పరిస్థితి. ఆ యాంకర్ శ్యామల అంటే ఏందో చూద్దాం. కండువా టీరా. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. ప్రజలకు సాయం చేసే విషయంలో వచ్చిందయ్యా వయ్యారి. మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి, పిల్లికి కూడా ఎప్పుడు బిచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. సన్నాయి నొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అద్దం కాని పరిస్థితి. నువ్వు ఒకదాని వచ్చినావు, పోకుదాని తెలంగాణ నుంచి మా ఆంధ్రాలోకి. అంత మాట 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారు నీకు ఏమి తెలుసు ఆంధ్ర రాష్ట్రంలో ఏమి జరుగుతుందని? ఏమో నాకు అన్నట్టు తెలిసిపోతే
ఆయన ఎంత మందికి సహాయపడ్డారు అనేటువంటి ఒక విషయాన్ని ఒక్కసారి వివరిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు. వరద బాధితులకు గాని అది ఇప్పటి వరకు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం అని మాట్లాడుతున్న సుడో మేధావులందరూ కారు చూపే నంది ముందు రంగు మార్చిన పంది కారు కూతలకు వస్తే కపాలం పగిలిపోతే దయచేసి కనులు తెరిచి చూడండి, చెవులు రిక్కలు విరుచుకుని వినండి. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. మరి జగన్మోహన్ రెడ్డి కూడా ₹1 సహాయం ప్రకటించారు కదా. మీకు ఇచ్చారా? మాకైతే ఇవ్వలేదు. మీకు ఇచ్చారండి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? నువ్వు కొట్టావా? ఏ డౌటా? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.